వెల్కమ్ టు అగ్రిసెట్ 2026. ఎవరైతే ఇయర్లో అగ్రిసెట్ రాయబోతున్నారో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీకు ఎగ్జామ్ వరకు ఏం ఇన్ఫర్మేషన్ ఉన్నా అప్డేట్స్తో సహా నేను మీకు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను. ఆల్రెడీ నేను మన ప్రీవియస్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో టీజీ అండ్ ఏపీవి రెండు కూడా మన ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. ప్రీవియస్ పేపర్స్ రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ ప్రీవియస్ పేపర్స్ నుంచి రిపీట్ అవుతున్నాయి. అందుకే ప్రీవియస్ పేపర్స్ని ఎంత వీలైతే అంత రిపీట్ చేసుకోండి, రివిజన్ చేయండి. ఫస్ట్ రివిజన్ చేస్తే మీకు పేపర్ ఈజీగా అనిపిస్తుంది. ఓకే, ఈరోజు మనం అగ్రానమీ బిట్స్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, మైకోరైజా ఈజ్ ఏ సింబయోటిక్ అసోసియేషన్ బిట్వీన్. మైకోరైజా అనే ఎంజైమ్ సింబయోటిక్ దేనికి సింబయోటిక్గా ఉంటుంది? ఆన్సర్ ఇస్ ఫంగస్ అండ్ రూట్స్ ఆఫ్ హయ్యర్ ప్లాంట్స్. మైకోరైజా అనేది దేనికి సింబయోటిక్గా ఉంటుంది? ఫంగస్ అండ్ రూట్స్ ఆఫ్ హయ్యర్ ప్లాంట్స్. ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది. సెకండ్ వన్, వ్యామ్ అనేది ఏంటిది? విఏఎం, వ్యామ్ అంటే ఏంటిది? వెసికులర్ అర్బాసికులర్ మైకోరైజా. ఇది ఏం చేస్తుంది? దీని పని ఏంటిది? ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ఫాస్ఫరస్ సొల్యూబిలైజింగ్ బ్యాక్టీరియా. ఓకే. థర్డ్ క్వశ్చన్, సిరల్స్ ఆర్ డెఫిషియంట్ ఇన్. సిరల్స్లో ఒక అమైనో యాసిడ్ డెఫిషియంట్ ఉంటుంది, అదేది? ఆన్సర్ ఇస్ లైజిన్. లైజిన్ సిరల్స్ డెఫిషియంట్గా ఉంటుంది. ఫోర్త్ క్వశ్చన్, మరి పల్సెస్లో ఏ అమైనో యాసిడ్ డెఫిషియంట్గా ఉంటుంది? ఆన్సర్ ఈజ్ మిథియోనైన్. మిథియోనైన్ పల్సెస్లో ఆబ్సెంట్ ఉంటుంది. లైజిన్ దేంట్లో ఉంటుంది? సిరల్స్లో ఆబ్సెంట్ ఉంటుంది. వియబిలిటీ టెస్ట్ కోసం సీడ్స్ యొక్క వియబిలిటీ తెలుసుకోవడానికి ఏ టెస్టులు వాడతారు? ఆన్సర్ ఈస్ టెట్రాజోలియం టెస్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ వెట్ నర్సరీ ఆఫ్ రైస్ లెవెల్ ఆఫ్ వాటర్ ఈస్ మెయింటైన్డ్. వెట్ నర్సరీ బెడ్లో ఎంత లెవెల్ ఆఫ్ వాటర్ మెయింటైన్ చేస్తారు? 5 సెంటీమీటర్స్. నెక్స్ట్ క్వశ్చన్, ద ఆప్టిమమ్ డెప్త్ ఆఫ్ పడ్లింగ్ ఇన్ రైస్. రైస్లో ఆప్టిమమ్ డెప్త్ పడ్లింగ్ ఎంత వరకు వేస్తారు? ఇది కూడా 5 సెంటీమీటర్స్. నెక్స్ట్ క్వశ్చన్, అల్ట్రావైలెట్ రేడియేషన్ ఆర్ అబ్జర్వ్డ్ బై. అల్ట్రావైలెట్ రేడియేషన్స్ ఏది అబ్జర్వ్ చేసుకుంటుంది? ఆన్సర్ ఈస్ ఓజోన్ లేయర్. ఓజోన్ లేయర్. ఓకే, ఐఏఆర్ఐ గురించి క్వశ్చన్. ఫస్ట్ ఇండియన్ డైరెక్టర్ ఆఫ్ ఐఏఆర్ఐ వాస్. ఫస్ట్ ఇండియన్ డైరెక్టర్ ఆఫ్ ఐఏఆర్ఐ వాస్. ఆన్సర్ ఇస్ డాక్టర్ బి విశ్వనాథ్. నెక్స్ట్ క్వశ్చన్, ద మోస్ట్ క్రిటికల్ స్టేజ్ ఆఫ్ ఇరిగేషన్ ఇన్ వీట్. ద మోస్ట్ క్రిటికల్ స్టేజ్ ఆఫ్ ఇరిగేషన్ ఇన్ వీట్. ఆన్సర్ ఈస్ క్రౌన్ రూట్ ఇనిషియేషన్ స్టేజ్, అంటే 21 days ఆఫ్టర్ ఫ్లవరింగ్. నెక్స్ట్ క్వశ్చన్, జూమింగ్ ఈజ్ ప్రాక్టీస్డ్ ఆఫ్ రైస్ కల్టివేషన్ ఇన్ విచ్ స్టేట్? జూమింగ్ ఈజ్ ప్రాక్టీస్డ్ ఇన్ రైస్ కల్టివేషన్ ఇన్ విచ్ స్టేట్? ఆన్సర్ ఈస్ ఈస్టర్న్ స్టేట్స్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్, ద ప్లాంట్స్ గ్రోయింగ్ ఇన్ సాల్ట్ వాటర్. The plants growing in salt water is known as. Answer is halophytes. Next question, reclamation disease due to the deficiency of which element? Reclamation disease due to the deficiency of which element? Answer is option. Answer is copper. Next question, plants లో డ్రాట్ టాలరెన్స్ కి యూజ్ అయ్యే హార్మోన్ ఏది? ప్లాంట్స్లో డ్రాట్ టాలరెన్స్కి యూజ్ అయ్యే హార్మోన్ ఏది? ఆన్సర్ ఈస్ ఏబిఏ, అబ్సిసిక్ యాసిడ్. నెక్స్ట్ క్వశ్చన్, హార్మోన్ యూజ్డ్ హ్యాస్ అండ్ హెర్బిసైడ్. ఒక హెర్బిసైడ్ని హార్మోన్ లాగా కూడా యూజ్ చేస్తారు, అదే హెర్బిసైడ్? 2,4-D. 2,4-D అండ్ డైకాంబా రెండు కూడా హార్మోన్ లాగా యూజ్ చేస్తారు. అవి హెర్బిసైడ్సే, కానీ రెండు హార్మోన్ లాగా యూజ్ చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, ఎలిమెంట్ అవైలబుల్ ఇన్ బోత్ క్యాటయాన్ అండ్ ఆనయాన్.
Which element? Answer is nitrogen. నెక్స్ట్ క్వశ్చన్, డార్మెన్సీ బ్రేకింగ్ కి ఒక హార్మోన్ యూజ్ చేస్తారు. డార్మెన్సీ బ్రేకింగ్ హార్మోన్ ఈస్, ఆన్సర్ ఈస్ జిబ్బర్లిక్ యాసిడ్. నెక్స్ట్ క్వశ్చన్, స్ట్రెస్ హార్డెనింగ్ ఇన్ ప్లాంట్స్ కెన్ బి అచీవ్డ్ బై. స్ట్రెస్ హార్డెనింగ్ ఇన్ ప్లాంట్స్ కెన్ బి అచీవ్డ్ బై ఏబిఏ, అబ్సిసిక్ యాసిడ్. స్ట్రెస్ హార్డెనింగ్ కి, డ్రాట్ టాలరెన్స్ కి ఒకటే హార్మోన్, అబ్సిసిక్ యాసిడ్. నెక్స్ట్ క్వశ్చన్, మ్యాక్సిమం పర్మిసిబుల్ లిమిట్ ఆఫ్ బైయూరేట్ ఇన్ యూరియా ఈజ్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. మ్యాక్సిమం పర్మిసిబుల్ లిమిట్ ఆఫ్ బైయూరేట్ ఇన్ యూరియా, ఆన్సర్ ఈస్ 1.5% ఓన్లీ. నెక్స్ట్ క్వశ్చన్, కార్బన్ కంటెంట్ ఇన్ ఆర్గానిక్ మ్యాటర్. ఆర్గానిక్ మ్యాటర్లో కార్బన్ కంటెంట్ ఎంత ఉంటుంది? 58%. నెక్స్ట్ క్వశ్చన్, బయోఫెర్టిలైజర్ యూజ్డ్ ఇన్ వీట్ ఈజ్. వీట్లో యూజ్ చేసే బయోఫెర్టిలైజర్ ఏది? ఆన్సర్ ఇస్ అజోటోబాక్టర్. నెక్స్ట్ క్వశ్చన్, బయోఫెర్టిలైజర్ యూజ్డ్ ఇన్ సోర్గమ్ అండ్ గ్రాసెస్. సోర్గమ్ అండ్ గ్రాసెస్లో ఏది బయోఫెర్టిలైజర్గా యూజ్ చేస్తారు? ఆన్సర్ ఈజ్ అజోస్పైరిలం. వీటిలో యూజ్ చేసేది అజోటోబాక్టర్, సోర్గమ్ అండ్ గ్రాసెస్లో యూజ్ చేసేది అజోస్పైరిలం. నెక్స్ట్ క్వశ్చన్, వర్టికల్ మల్చ్ ఈజ్ యూజ్డ్ ఇన్ విచ్ టైప్ ఆఫ్ సాయిల్స్. వర్టికల్ మల్చ్ అనేది ఏ టైప్ ఆఫ్ సాయిల్స్లో యూజ్ చేస్తారు? ఆన్సర్ ఈజ్ బ్లాక్ కాటన్ సాయిల్స్. నెక్స్ట్ క్వశ్చన్, క్రిటేరియా ఆఫ్ ఎసెన్షియాలిటీ వాస్ గివెన్ బై. ఇది ఆల్రెడీ రిపీట్ అయిన క్వశ్చన్, సాయిల్ సైన్స్ బిట్ ఇది. ఆన్సర్ ఈజ్ ఆర్నన్ అండ్ స్టౌట్. నెక్స్ట్ క్వశ్చన్, ద ఆప్టిమమ్ స్పేసింగ్ ఫర్ వీట్ ఈజ్. వీట్ సోయింగ్ స్పేస్ ఎంత? 22.5 సెంటీమీటర్స్, లైన్ టు లైన్. నెక్స్ట్ క్వశ్చన్, మేజర్ ఫాస్ఫరస్ ఫెర్టిలైజర్ కామన్లీ యూజ్డ్ ఇన్ ఇండియా. ఫాస్ఫరస్కి సంబంధించి మేజర్గా ఇండియాలో యూజ్ చేసే ఫర్టిలైజర్ ఏది? ఆన్సర్ ఇస్ డిఏపి, డై అమోనియా ఫాస్ఫేట్. నెక్స్ట్ క్వశ్చన్, బయోఫెర్టిలైజర్ మోర్ సూటెడ్ ఫర్ షుగర్ కేన్ క్రాప్ ఈస్. షుగర్ కేన్ క్రాప్కి ఏ బయోఫెర్టిలైజర్ యూజ్ చేస్తారు? ఆన్సర్ ఇస్ అజోటోబాక్టర్. నెక్స్ట్ క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఫస్ట్ వెరైటీ ఆఫ్ రైస్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఇండియా. ఫస్ట్ వెరైటీ ఆఫ్ రైస్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఇండియా, ఆన్సర్ ఇస్ TN1 ఇన్ 1964-65 year. నెక్స్ట్ క్వశ్చన్, మోస్ట్ ప్రామినెంట్ సాయిల్ గ్రూప్ ఆఫ్ ఇండియా. మోస్ట్ ప్రామినెంట్ సాయిల్ గ్రూప్ ఆఫ్ ఇండియా, ఆన్సర్ ఇస్ అల్యూవియల్ సాయిల్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఎస్ఎస్పిలో సల్ఫర్ ఎంత శాతం ఉంటుంది? ఆన్సర్ ఇస్ 12%. ఇదే కాకుండా ప్రీవియస్లో అడిగిన దాంట్లో ఎస్ఎస్పిలో ఫాస్ఫరస్తో పాటు మిగతా ఏ పోషకాలు ఉంటాయి? కాల్షియం, సల్ఫర్ అండ్ ఫాస్ఫరస్, మొత్తం ఎస్ఎస్పిలో 3 ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ మైక్రోన్యూట్రియంట్ డెఫిషియెంట్ ఇన్ ఇండియన్ సాయిల్స్. ఇండియన్ సాయిల్స్లో ఏ మైక్రోన్యూట్రియంట్ డెఫిషియెంట్గా ఉంటుంది? ఆన్సర్ ఇస్ జింక్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ మైక్రోన్యూట్రియంట్ ఇస్ డెఫిషియెంట్ ఇన్ ఇండియన్ సాయిల్స్. ఇండియన్ సాయిల్స్ డెఫిషియెంట్గా ఉండే మైక్రోన్యూట్రియంట్ ఏది? ఆన్సర్ ఇస్ జింక్. విచ్ మైక్రోన్యూట్రియంట్ డెఫిషియెంట్ ఇన్ ఇండియన్ సాయిల్స్ అంటే మైక్రో అంటే నైట్రోజన్, మైక్రో అంటే జింక్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, స్పైక్ టూత్ హ్యారో అనేది సెకండరీ ఇంప్లిమెంటా, సెకండరీ టిల్లేజ్ ఇంప్లిమెంటా, ఫాస్ట్ టిల్లేజ్ ఇంప్లిమెంటా? స్పైక్ టూత్ హ్యారో అనేది సెకండరీ టిల్లేజ్ ఇంప్లిమెంట్. నెక్స్ట్ క్వశ్చన్, C/N రేషియో ఆఫ్ ఆర్గానిక్ మ్యాటర్. ఆర్గానిక్ మ్యాటర్ యొక్క C/N రేషియో ఎంత? ఆన్సర్ ఇస్ 10:1. నెక్స్ట్ క్వశ్చన్, నేషనల్ సీడ్ యాక్ట్ వాస్ పాస్డ్ ఇన్. నేషనల్ సీడ్ యాక్ట్ వాస్ పాస్డ్ ఇన్, ఆన్సర్ ఇస్ 1966. నెక్స్ట్ క్వశ్చన్, నేషనల్ సీడ్ కార్పొరేషన్ ఎస్టాబ్లిష్డ్ ఇన్. నేషనల్ సీడ్ కార్పొరేషన్ ఇయర్ ఎంత? 1963. నేషనల్ సీడ్ యాక్ట్ 1966, నేషనల్ సీడ్ కార్పొరేషన్ 1963.
రూట్ ప్రమోటింగ్ హార్మోన్. రూట్ ప్రమోటింగ్ హార్మోన్ ఏది? ఆన్సర్ ఇస్ IBA, ఇండోల్ బ్యూటారిక్ యాసిడ్. ఫ్లవరింగ్ అండ్ ఫ్రూట్ సెట్టింగ్ హార్మోన్. ఫ్లవర్ అండ్ ఫ్రూట్ సెట్టింగ్ హార్మోన్. ఆన్సర్ ఇస్ NAA. రూట్ ప్రమోటింగ్ ఏది? రూట్ ప్రమోటింగ్ అయితే IBA, ఫ్లవరింగ్ అండ్ ఫ్రూట్ సెట్టింగ్ అయితే NAA. అబ్సిసిక్ యాసిడ్ దేనికి? డ్రాట్ టాలరెన్స్కి. స్ట్రెస్ హార్మోన్. నెక్స్ట్ క్వశ్చన్, మాస్ పర్ యూనిట్ వాల్యూమ్ ఈస్ కాల్డ్. మాస్ పర్ యూనిట్ వాల్యూమ్ ఈస్ కాల్డ్. ఆన్సర్ ఇస్ బల్క్ డెన్సిటీ. నెక్స్ట్ క్వశ్చన్, ఫస్ట్ మ్యాన్ మేడ్ సిరల్స్. ఫస్ట్ మ్యాన్ మేడ్ సిరల్ ఈస్ డాష్. ఆన్సర్ ఇస్ వీట్, ట్రిటికెల్. నెక్స్ట్ క్వశ్చన్, చీపెస్ట్ నైట్రోజన్ కంటెంట్స్ ఫర్టిలైజర్ ఈస్. cheapest nitrogen content fertilizer is. Answer is urea, 46%. Next question, first product of urea hydrolysis. urea hydrolysis చేయడం ద్వారా ఫస్ట్ వచ్చే ప్రోడక్ట్ ఏది? ఆన్సర్ ఇస్ అమోనియా. నెక్స్ట్ క్వశ్చన్, నాబార్డ్ వాజ్ సెటప్ ఆన్ ద రికమెండేషన్ ఆఫ్ విచ్ కమిటీ. ఈ క్వశ్చన్ కూడా చాలా ప్రీవియస్ పేపర్స్లో రిపీట్ అయింది. నాబార్డ్ ఎవరి కమిటీ సూచనల మేరకు ఏర్పాటు చేశారు? ఆన్సర్ ఇస్ శివరామన్ కమిటీ. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్రీ లివింగ్ నైట్రోజన్ ఫిక్సింగ్ ఆర్గానిజం. ఫ్రీ లివింగ్ నైట్రోజన్ ఫిక్సింగ్ ఆర్గానిజం. ఆన్సర్ ఈస్ అజిటోబ్యాక్టర్. నెక్స్ట్ క్వశ్చన్, సప్లిమెంటల్ ఇరిగేషన్ ఈజ్ నోన్ హ్యాస్. సప్లిమెంటల్ ఇరిగేషన్ ఈజ్ నోన్ హ్యాస్. ఆన్సర్ ఈస్ లైఫ్ సేవింగ్ ఇరిగేషన్. సప్లిమెంటరీ ఇరిగేషన్ని లైఫ్ సేవింగ్ ఇరిగేషన్ అని కూడా అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, లూనిశ్రీ ఈజ్ ఏ వెరైటీ ఆఫ్. లూనిశ్రీ ఈజ్ ఏ వెరైటీ ఆఫ్. ఆన్సర్ ఈజ్ సూపర్ రైస్. నెక్స్ట్ క్వశ్చన్, మేజర్ అగ్రికల్చరల్ ఇంపోర్టింగ్ కమోడిటీ ఇన్ ఇండియా ఈజ్. ఇది లాస్ట్ ఇయర్ 24లో జరిగిన అగ్రిసెట్ పేపర్లో ఈ క్వశ్చన్ అడిగిండ్రు. మన ఇండియాలో ఎక్కువగా దిగుమతి చేసుకునే ఆహార పదార్థాలు ఏవి? ఆన్సర్ ఈజ్ వెజిటేబుల్ ఆయిల్, ఎడిబుల్ ఆయిల్స్. మరి ఎక్స్పోర్ట్ చేసుకునేది ఏంటి? సిరల్స్. ఫస్ట్ స్టేజ్లో ఉన్నది ఎక్స్పోర్ట్ చేసుకునేది సిరల్స్. ఫస్ట్ స్టేజ్లో ఉండి ఇంపోర్ట్ చేసుకునేది మాత్రం ఎడిబుల్ ఆయిల్స్. నెక్స్ట్ క్వశ్చన్, బ్యూఫర్డ్ స్కేల్ ఈజ్ యూజ్డ్ టు మెజర్డ్. బ్యూఫర్డ్ స్కేల్ ఈజ్ యూజ్డ్ టు మెజర్. ఆన్సర్ ఈజ్ విండ్ ఫోర్స్ ఆర్ విండ్ స్పీడ్. నెక్స్ట్ క్వశ్చన్, డైబ్యాక్ ఆఫ్ షూట్స్ అక్కర్ డ్యూ టు ద డెఫిషియన్సీ ఆఫ్. డైబ్యాక్ ఆఫ్ షూట్స్ అక్కర్స్ డ్యూ టు ద డెఫిషియన్సీ ఆఫ్. ఆన్సర్ ఇస్ కాపర్. నెక్స్ట్ క్వశ్చన్, అక్కరెన్సీ ఆఫ్ గ్రే స్పాట్స్ అండ్ లీవ్స్ ఈస్ డ్యూ టు ద డెఫిషియన్సీ ఆఫ్. లీవ్స్ పైన గ్రే స్పాట్స్ రావడం అనేది ఏ మైక్రో న్యూట్రియంట్ డెఫిషియన్సీ? ఆన్సర్ ఇస్ మ్యాంగనీస్. నెక్స్ట్ క్వశ్చన్, మోస్ట్ డిస్ట్రక్టివ్ డిసీజ్ ఆఫ్ షుగర్ కేన్. ఆన్సర్ ఈస్ రెడ్ రాట్ డిసీజ్. నెక్స్ట్ క్వశ్చన్, పొటాటోస్ ఆర్ బార్న్ ఆన్. పొటాటో ప్లాంట్స్ అనేవి దేని నుంచి డెవలప్ అవుతాయి? అంటే సీడ్గా దేన్ని యూజ్ చేస్తాం? ఆన్సర్ ఈస్ స్టోలాన్. నెక్స్ట్ క్వశ్చన్, పొటాటో ట్యూబర్స్ ఆర్ మాడిఫైడ్ ఫార్మ్ ఆఫ్. పొటాటో అనేది ట్యూబర్స్ నుంచి వస్తుంది కదా, ఆ ట్యూబర్ అనేది దేని మాడిఫికేషన్ ప్లాంట్లో? ఆన్సర్ ఈస్ స్టెమ్. నెక్స్ట్ క్వశ్చన్, సోయింగ్ ఆఫ్ షుగర్ కేన్ ఇన్ ట్రెంచ్ మెథడ్ ఈజ్ హెల్ప్ఫుల్ టు ప్రివెంట్. షుగర్ కేన్ని ట్రెంచ్ మెథడ్లో సోయింగ్ చేస్తే అది దేనికి యూస్ఫుల్గా ఉంటుంది? ట్రెంచ్ మెథడ్లో సోయింగ్ చేసినప్పుడు లార్జింగ్ కాకుండా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, బోరాన్ ఈజ్ హార్మ్ఫుల్ టు ప్లాంట్స్ వెన్ ద కాన్సన్ట్రేషన్ ఈజ్. బోరాన్ ఎంత ppm కంటే ఎక్కువైనప్పుడు ప్లాంట్స్కి హార్మ్ఫుల్గా ఉంటుంది? ఆన్సర్ ఈస్ 3 ppm. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ క్రాప్ హ్యాస్ మ్యాక్సిమం ప్రొడక్టివిటీ అమాంగ్ ద సిరియల్స్. సిరియల్స్లో ఏ క్రాప్కు ఎక్కువ ఉత్పాదకత ఉంటుంది? ఆన్సర్ ఈజ్ మేజ్. నెక్స్ట్ క్వశ్చన్, kaolin is a type of anti-transparent. Kaolin is a type of anti-transparent. Answer is reflecting type anti-transparent. Next question,
సైకోసెల్ ఈజ్ ఏ సైకోసెల్ అనేది ఏంటిది? అదొక గ్రోత్ రిటార్డెంట్స్. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్యామిలీ ఆఫ్ సెసామమ్. ఈ బిట్ కూడా చాలా ప్రీవియస్ పేపర్స్లో రిపీట్ అయింది. ఫ్యామిలీ ఆఫ్ సెసామమ్ ఏంటి? పెడాలియేసియే. ఫ్యామిలీ ఆఫ్ జూట్ టిలియేసియే. నెక్స్ట్ exhaustive family crop is exhaustive family crop is answer is Graminaceae. నెక్స్ట్ క్వశ్చన్ ఆరిజిన్ ఆఫ్ మేజ్ ఎక్కడ పుట్టింది? ఆన్సర్ ఇస్ మెక్సికో. నెక్స్ట్ క్వశ్చన్ ఆరిజిన్ ఆఫ్ సోయాబీన్ ఆన్సర్ ఇస్ చైనా. నెక్స్ట్ క్వశ్చన్ ఆరిజిన్ ఆఫ్ టొబాకో కూడా మెక్సికో. నెక్స్ట్ క్వశ్చన్ ఐకార్ నుంచి ఒక జర్నల్ రిలీజ్ అవుతుంది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే జనరల్ అగ్రికల్చర్ టాపిక్లో కూడా అంటే అడిగే ఛాన్స్ ఉంటుంది బిట్ అయితే. ఇండియన్ జర్నల్ ఆఫ్ అగ్రికల్చర్ సైన్సెస్ ఈజ్ పబ్లిష్డ్ బై ఐకార్. ఇండియన్ జర్నల్ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ ఈజ్ పబ్లిష్డ్. నెక్స్ట్ క్వశ్చన్ yellowing of tea leaves due to the deficiency of answer is sulfur. Next question the greenhouse gas that released from the paddy field నుంచి రిలీజ్ అయ్యే గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏది? ఈ బిట్ కూడా ప్రీవియస్ పేపర్స్లో రిపీట్ అయింది. ఆన్సర్ ఇస్ మీథేన్. నెక్స్ట్ క్వశ్చన్ ద ఇరిగేషన్ మెథడ్ విచ్ ఈజ్ సూటబుల్ ఫర్ సెలైన్ సాయిల్స్కి యూస్ఫుల్ అయ్యే ఇరిగేషన్ మెథడ్ ఏది? ఆన్సర్ ఇస్ ఫ్లడ్డింగ్ మెథడ్. నెక్స్ట్ క్వశ్చన్ ఎలిమెంట్ కంట్రిబ్యూటింగ్ టు ప్లాంట్ డిసీజ్ అండ్ డ్రాట్ రెసిస్టెన్స్. ఏ ఎలిమెంట్ ద్వారా మొక్కలలో డిసీజ్ అండ్ డ్రాట్ రెసిస్టెంట్ ఉంటుంది? ఆన్సర్ ఇస్ పొటాషియం. నెక్స్ట్ క్వశ్చన్ ఎలిమెంట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అండ్ స్టోరేజ్ ఇన్ ప్లాంట్స్. ఎలిమెంట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అండ్ స్టోరేజ్ ఇన్ ప్లాంట్స్. ఆన్సర్ ఇస్ ఫాస్ఫరస్. నెక్స్ట్ క్వశ్చన్ at present how many nutrients are termed as essential elements for plants? ప్రజెంట్గా ఎన్ని న్యూట్రియంట్స్ ప్లాంట్స్కి ఎసెన్షియల్? ఆన్సర్ ఇస్ 17 ఎలిమెంట్స్. ఒకవేళ అకార్డింగ్ టు ఆర్నాన్ అండ్ స్టౌట్ అయితే 16 ఎలిమెంట్స్. నెక్స్ట్ క్వశ్చన్ ఎపికల్ బడ్ డామినెన్స్ ఈస్ కాజ్డ్ డ్యూ టు ద. ఎపికల్ బడ్ డామినెన్స్ అనేది ఏ హార్మోన్ వల్ల వస్తుంది? ఆన్సర్ ఇస్ యాక్సిన్ హార్మోన్. నెక్స్ట్ క్వశ్చన్ హైయెస్ట్ కన్సంప్షన్ ఆఫ్ పొటాషియం ఫర్టిలైజర్ ఇన్ ఇండియా. హైయెస్ట్ కన్సంప్షన్ ఆఫ్ పొటాషియం ఫర్టిలైజర్ ఇన్ ఇండియా. ఆన్సర్ ఇస్ మహారాష్ట్ర. నెక్స్ట్ క్వశ్చన్ సీడ్ రేట్ ఆఫ్ సోర్గం సీడ్ రేట్ ఎంత? 9 to 12 kg per hectare. నెక్స్ట్ క్వశ్చన్ నేమ్ ఆఫ్ ద వీడ్ which was the first biologically controlled. Name of the weed which was the first biologically controlled. Answer is lantana camera. Next question which state where seedla are adopted? Which state where seedla adopted? Answer is Karnataka. Next question soil moisture tension directly measured by. Soil moisture tension directly measured by. Answer is tensiometer. Next question evapotranspiration is measured by. Answer is lysimeter. Evapotranspiration is measured by. Answer is lysimeter. Next question flood irrigation method most suitable crop is. Flood irrigation method most suitable crop is. Answer is rice and jute. Next question fertilizer application through the irrigation is known as. Fertilizer application through the irrigation is known as. Answer is fertigation. Next question post harvest losses in cereals. Post harvest losses in cereals. Answer is 10%. Next question sowing pattern used in dry lands. Sowing pattern used in dry lands is. Answer is broadcasting. Next question most efficient method of irrigation. Most efficient method of irrigation. Answer is drip irrigation. Next question extensively grown pulse crop in India. Extensively grown pulse crop in India. Answer is chickpea.
Next question, relative humidity is measured by. Relative humidity is measured by. Answer is psychrometer. Next question, crops growing for conservation of soil moisture is known as. Crops growing for conservation of soil moisture is known as. Answer is mulch crops. Next question, in which crop first AICRP was started? In which crop first AICRP was started? Answer is maize in 1957. Next question, what is the optimum plant population for BT cotton? What is the optimum plant population for BT cotton? Answer is 10,000 plants per hectare. Next question, dropsy disease in human being is caused by. Dropsy disease in human being is caused by. Answer is Arjumona mexicana, Satyanasi. Next question, Pusa joint is the variety of. Pusa joint is the variety of. పూస జాయింట్ అనేది మొత్తం 3 క్రాప్స్కి అదొక వెరైటీ నేము. ఒకటి బర్సీమ్, నెక్స్ట్ నేపియర్ గ్రాస్, నెక్స్ట్ పపాయ. నెక్స్ట్ క్వశ్చన్, ఎట్ ఈక్వేటర్ డే అండ్ నైట్స్ ఆర్ ఆల్వేస్. ఈక్వేటర్ వద్ద డే అండ్ నైట్స్ అనేటివి ఆల్వేస్ ఈక్వల్గా ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, టైప్ ఆఫ్ సాయిల్ వాటర్ విచ్ ఈస్ మోస్ట్ యూస్ఫుల్ ఫర్ ప్లాంట్స్. The type of soil water which is most useful for plants. Answer is capillary water. Next question, the enzyme of nitrogen reduction is. The enzyme of nitrogen reduction is. Answer is nitrogenase enzyme. Next question, the element of nitrate reduction is. The element of nitrate reduction is the. Answer is molybdenum. ఎలిమెంట్ అన్నప్పుడేమో మాలిబ్డినం, ఎంజైమ్ అన్నప్పుడేమో నైట్రోజినేజ్ ఎంజైమ్. Next question, depth of water required by a crop is known as. Depth of water required by a crop is known as. Answer is delta. Next question, area irrigated by 1 cubic discharge of water is. Area irrigated by 1 cubic discharge of water is. Answer is duty. Next question, period in days for which irrigation is supplied to a crop is known as. Period in days for which irrigation is supplied to a crop is known as. Answer is base period. Next question, examples of varieties of black gram that are T9, Pant U9,